మా ప్రాంతాన్ని ఆస్వాదించు నాయన. కన్నీరు కారుస్తున్న బిడ్డను చూడు నాయన. అదిగో చిన్న పాప మా బిడ్డని శవంగా మార్చేసింది. ఎవరికో మాటిచ్చింది ఆ బిడ్డ, ఎవరి కోసమో ప్రేమ కలిగి బ్రతుకుదామనుకుంది. ప్రేమ విఫలమైంది, అవకాశం జారిపోయింది. మధురమైన అనుభూతి శాపకరమైపోయింది కదా. మధురమైన అనుభూతి శాపకరమైపోయింది. 20-25 సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన తల్లిదండ్రులను మంట కలిపేసింది. ఆ చిన్న పాపమేగా, ఆ చిన్న నిర్ణయమేగా. సహోదరుడా, సహోదరి, నీ కష్టాజీతం ఏదమ్మా? నీ కష్టాజీతం ఎవరింటికి పోతుంది? నీ కష్టాజీతం ఎందుకు మాటికి హాస్పిటల్ పాలైపోతుంది? నీ కష్టాజీతం ఎందుకు చీకటి దారుల్లోనికి వెళ్ళిపోతుంది? నీ అంతైన నిబిడలు ఎందుకు నీ మాటలుగా తిరగబడుతున్నారు? పంచాయతీలో నీ కుటుంబమే కదా అవుతుంది.